అమ్మా, ఆ అమ్మాయి మంచిదే, కాని జాతకం బాగోలేదక. అవునా? దేవుని దయవల్ల ఎలానో ముందు తెలిసింది. పద, ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి అమ్మాయిని చూసి వెళ్తాం. అలా ప్రకాష్ తన తల్లితో చాందిని ఇంటికి చేరుకుంటాడు. అలా వారు చాందినిని చూస్తారు. చాందిని బంగారు రంగు చీర కట్టుకుని బొమ్మలా ఉంటుంది. అమ్మాయి చాలా చూడముచ్చటగా ఉండే. అబ్బాయిని అడిగి ఇంటికి వెళ్లి కబురు పెడతాం. అలా వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. చాలా రోజులు గడుస్తాయి, కానీ ఏ కబురు అందదు. ప్రకాష్ వాళ్ళు స్వప్న ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. స్వప్న వాళ్ళ అమ్మ చాందినిని పిలుచుకు వస్తుంది, స్వప్నను ముస్తాబు చేసేటందుకు. చాందిని స్వప్నను ముస్తాబు చేస్తుంది. చాందిని వారిని చూసి చూడనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్లకు స్వప్న నచ్చడంతో అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు. తరువాత స్వప్న చాందిని దగ్గరకు పరుగున వెళ్ళి, చాందిని, నన్ను క్షమించవే. నాకు పెళ్లి చూపులకు వచ్చేది వారని అసలు తెలియదు. క్షమాపణలు ఎందుకే? నాకు నీమీద కోపం లేదు. నువ్వేమీ బాధపడకు. నన్ను ఒక్క మాట కూడా అడగకుండానే మా వాళ్ళు ఈ పెళ్లి ఖాయం చేసేశారు. నీ మనసుకు లేకపోయినా నా మనసుకి బాధగా ఉంది. నీకు చూపులకి వచ్చినవాడు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మా స్వప్న, ఇవన్నీ మామూలే. అబ్బాయి చాలా మంచివాడు. మేమన్నీ కనుక్కున్నావు. అలా తాయారు సర్ది చెబుతుంది. దాంతో ఊరివారందరూ చాందినికి ఏదో బలమైన దోషం ఉందని, దానివల్లే తనకి పెళ్లి కావడం లేదని అనుకుంటూ ఉంటారు. దీన్ని విన్న చాందిని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. ప్రకాష్తో స్వప్న పెళ్లి బాగా జరుగుతుంది. ఆ పక్క ఊరిలో భూపతి వర్మ అనే జమీందారు ఉండేవాడు. ఆయన మనమడు సిద్ధార్థవర్మ. సిద్ధార్థవర్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కోసం తన సొంత ఊరికి చేరుకున్నాడు. అతనికి ఎన్ని సంబంధాలు చూసినా ఎవ్వరూ నచ్చరు. గుడిలో చాందినిని చూడగానే ఇష్టపడతాడు. మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాడు, కానీ కుదరదు. తాతయ్య, నేను సీతాపురంలో ఒక అమ్మాయిని చూశాను.